ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న నువ్వు? సెవెంత్ క్లాస్. ఇప్పుడు మీ ఇల్లులన్నీ కూలగొట్టేస్తారా అని చెప్పేసి అంటా ఉన్నారు, తెలుసా? తెలుసు, న్యూస్ వచ్చింది మాకు 1 వీక్ ముందు అలా తెలిసింది. ముందు నుంచి చెప్తున్నారంట, అదైతే తెలుసు. మీ డాడీ వాళ్ళు ఏమంటున్నారు మరి? మా డాడీ వాళ్ళు అయితే కొంచెం టెన్షన్గానే ఉన్నారు, బట్ ఎవరు రెడీగా లేరు ఇక్కడ ఇవ్వడానికి. ఎందుకంటే 450 ఫ్యామిలీస్ని ఇల్లుని డెమాలిష్ చేసి గాంధీ స్టాచ్యూ కడతారంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. ప్రజలకి ఉపయోగపడేది చేయాలి, కానీ ఇలా వాళ్ళే పక్కకి తరిమేసి కట్టాలని వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ చూసుకుని కట్టడం అయితే కరెక్ట్ కాదు. మరి హైదరాబాద్లో చాలా ప్లేస్లు కూలగొట్టేసిండ్రు కదా హైడ్రా, అట్లే మీ ఇల్లు కూడా కూలగొట్టేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి మీరు ఎక్కడికి వెళ్తారు? మాదైతే హైడ్రాలోకి రాదండి. మాకు ఇక్కడ ఎన్ని డ్యామ్స్ వదిలినా కానీ మాకు ఒక చుక్క కూడా పైకి రాదు నీళ్ళు. బట్ మేమైతే కూలగొట్టేయడానికి ఇల్లులు ఇస్తానని రెడీగా లేము. డబ్బులు ఇస్తానంటున్నారు కానీ ఇక్కడ 4000 ఫ్యామిలీస్ వరకు ఉన్నాయి కూలగొట్టాలంటే. ఒక్కొక్కరికి ఒక 1 crore 2 crores ఇచ్చుకుంటే వెళ్ళినా పని అవ్వదండి. దీనికే ఇప్పుడు అప్పు తీసుకుని చేయాలి, మళ్ళీ ఇంకెన్ని అప్పులను తీసుకుంటారు. ఏం చేస్తారు మీ డాడీ? ఏం పని చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. చెప్పినానా, నువ్వు చెప్పినానా? ఏ క్లాస్ చదువుతున్నాను? 7th. మరి మీ ఇల్లులు కూలగొట్టేస్తారంట కదా, తెలుసా? తెలుసు. సో మాకు ఫస్ట్ అయితే విన్నప్పుడు చాలా బ్యాడ్ న్యూస్. లైక్ మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. మధ్యలో ఏమైంది, మా పేరెంట్స్ ఏమన్నారు, ఇక్కడికి ఏం వెళ్ళిపోదాం, బయటికి వెళ్దామంటే నేనైతే వద్దని చెప్పిన. ఎందుకంటే ఇక్కడ నాకు హ్యాబిచుయేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మా లైక్ నానమ్మ వాళ్ళు కానీ ఊర్లోనే ఉంటారు. అసలు ఇక్కడికి రమ్మంటే ఓన్లీ వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారంటే. సో వాళ్ళకి ఊరు ఎలానో మాకు ఈ అపార్ట్మెంట్, మధ్య అపార్ట్మెంట్ అలా అనమాట. ఇంత ఫెసిలిటీస్, ఇంతమంది ఫ్రెండ్స్, ఇంత డెమోక్రటిక్ అసలు ఎక్కడ రాదు. సో అందుకని చెప్పినానా? ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న నువ్వు? 7th క్లాస్. మరి మీ ఇల్లులు కూలగొట్టేస్తారంట, తెలుసా? తెలుసు. మీ డాడీ ఏమంటున్నారు? అది ఫస్ట్ మూసీ నదిలో చెత్తపడేదని గ్రీన్ నెట్స్ పెట్టించారు. అయినా కానీ కూడా గ్రీన్ నెట్స్ కట్ చేసి దానికి కింద నుంచి వేస్తున్నారు చెత్త. ఫస్ట్ ఆ మూసీ నదిని క్లీన్ చేయించాక మనము ఇది చూసుకోవచ్చు. అది ఇప్పుడు గాంధీ మ్యూజియం ఉంది, అక్కడ గాంధీ స్టాచ్యూ కడితే ఇంకా పాపులేషన్ పెరుగుతుంది. అదే ఇంతమంది ఫ్యామిలీస్ని రోడ్ మీద పడేసి గాంధీ స్టాచ్యూ కడితే దాని న్యాయమా? ఇప్పుడు మీ ఇల్లు కూలగొట్టేసేసి గాంధీ స్టాచ్యూ కడతారంట. మరి మీ డాడీ వాళ్ళు ఏమంటున్నారు? మరి మీరు ఎక్కడికి వెళ్తారు? మేము అతను ఏం చేసినా, బుల్డోజర్స్ తెచ్చినా మేము ఎక్కడికి వెళ్ళాం. మేము ఇక్కడే ఉంటాం. మేము ఒక్క స్టెప్ కూడా ముందరకు వేయము టు గో టు అనదర్ హౌస్ ఆర్ అనదర్ సొసైటీ. ఇక్కడ ఉన్న అన్ని హ్యాపీనెస్ అండ్ ఫెస్టివల్స్ ఇక్కడ అందరం కలిసి ఉంటాం. ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా అందరి పండుగలకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇప్పుడైనా ఏదో వేరే అపార్ట్మెంట్ లేదంటే ఇల్లు కట్టిస్తాన్నా ఇక్కడ ఉన్నంత స్పేషియస్ అండ్ అదంతా మళ్ళీ అయినా కట్టిన ఇంట్లో ఉండదు కదా. నా పేరు సుమయ్య, నేను క్లాస్ 6లో చదువుతున్నా. ఇప్పుడు మేము అందరం రేవంత్ రెడ్డి సార్కి ఓట్ చేస్తున్నాను. సో ఆయన మంచి చేస్తారని. రోడ్డుల మీద పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టి వాళ్ళని ఇళ్ళలోకి తీసుకొస్తారు. కానీ ఈయన చేస్తున్నంత ఆపోజిట్ ఉంది. ఇళ్ళలో ఉన్న వాళ్ళని రోడ్డు మీదకి తెస్తున్నారు. ఇదైతే అసలు తప్పు. గాంధీ గారు అసలు ఆయన కళలోకి వచ్చి లేదా ఆయన ముందుకు వచ్చి 500 ఇళ్ళని కూల్చేసి 4000 ఫ్యామిలీస్ని రోడ్డు మీదకి నెట్టేసి నాకు గాంధీ స్టాచ్యూ కట్టండి అని చెప్పలేదు కదా. ఆయన పుట్టిన గుజరాత్లో, అక్కడ కట్టొచ్చుగా. అక్కడ గాంధీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టొచ్చు. మూసీ డెవలప్మెంట్ అయితే ఓకే, ఎందుకంటే అందులో చెత్త ఉంది, అదంతా తీసేస్తే మాకు కూడా చాలా డెవలప్ అయింది. డెవలప్మెంట్, స్కూల్స్ డెవలప్మెంట్, ఇప్పుడు మా ఇళ్ళ డెవలప్మెంట్, ఇంకా ఎన్నో ఉన్నాయి, అవి చేయొచ్చుగా. మరి ఇదే ఎందుకు? ఇప్పుడు ఇది కూల్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు 1000 చాలా మెమొరీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరినీ కోల్పోతాం ఈ ఇల్లు కూలిపోతే. ఏం పని చేస్తుంటారు మీ డాడీ? మా డాడీ, మా మమ్మీ ఇద్దరు సాఫ్ట్వేర్. మా మమ్మీ డాడీని నేను పైసా కూడగట్టి ఇల్లు కొనడం అయితే చాలా కష్టంగా చూసా. ఇది పోతుందంటే వాళ్ళ కష్టం, డబ్బు అంత పోయినట్టే కదా. సో ఇల్లు మా హక్కు అండి, మీ పవర్ కాదు. సో ప్లీజ్ దీన్ని కూల్చొద్దు. రేవంత్ రెడ్డికి ఏమైనా రిక్వెస్ట్ చేస్తావా?
ఇది కూల్చొద్దు, ఇందులో ఉన్న వాళ్ళని బయటకు పెట్టొద్దు, మేమందరం ఇక్కడ పండుగలో చేసుకుంటాం, ఇది ఫ్యామిలీ ఒకటి పెద్దది, ఈ ఫ్యామిలీని హాఫ్గా డివైడ్ చేస్తామంటే ఎట్లా అని చెప్పండి.